హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ వరలక్ష్మి వ్రతంకు సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నారా? ఎంతవరకు వచ్చాయి? షాపింగ్ అన్నీ ఎంతవరకు వచ్చిందండి? నేనైతే స్టార్ట్ చేశాను. సో నేను ఎప్పుడు అయినా కూడా ముందు నుంచి అయితే ప్రిపరేషన్లో అయితే ఉన్నానండి. ఎందుకంటే ముందు నుంచి అనుకుంటే మనకు మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో అందుకనేసి నేను ఏ అకేషన్ ఉన్నా ఏం ప్లాన్ చేసుకున్నా ముందు రోజే అన్నీ నేను ప్రిపేర్ అవుతాను. సో ముందు రోజే నా ఐడియాస్, నా ప్రిపరేషన్స్ అన్నీ అయితే స్టార్ట్ అవుతాయి. ముందు నుంచి చాలా డేస్ బ్యాక్ నుంచి అయితే మైండ్లోకి రానివ్వను. ఎందుకంటే మైండ్ అంతా నాకు డిస్టర్బెన్స్ అయినట్టు ఆ టెన్షన్లోనే ఉంటాము. సో అందుకనేసి ఏ అకేషన్ ఉన్నా ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా నేను ముందు రోజే అన్నీ ప్రీ ప్లాన్గా అన్నీ ఆలోచన చేసి ఏ ఐటమ్స్ కావాలి అవన్నీ అలా ఫిక్స్ అయిపోయి ముందు రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో దట్ నాకు అలా అయితేనే అన్నీ అనుకునే టయానికి అన్నీ సెట్ అవుతాయి. ముందు నుంచి అనుకుంటే ఆ టెన్షన్లో అన్నీ మర్చిపోయి ఏంటంటో ఐడియాస్, ఏంటంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. సో అందుకనేసి నాకు ఎప్పటికైనా కూడా ఒకరోజు ముందే అన్నీ ఇలా అరేంజ్మెంట్ చేసుకోవడము, అంతలక్కల తిరిగి తెచ్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు వెళ్ళి అలా అయితే చేసుకొని అన్నీ ఒక రోజే యాప్ చేసుకుంటాను. సో అందుకనేసి ఇక్కడ ఇది వచ్చేసి ప్రొద్దుటూరులో ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి. ఇక్కడ చూద్దాము ఏమన్నా ఉంటాయనేసి వచ్చాను. సో ఇక్కడైతే గిఫ్ట్ ఐటమ్స్, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మీకు కూడా చూపిస్తాను, చూసేసేయండి, మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి. ఇక్కడైతే నేను బేసిక్గా గిఫ్ట్ ఐటమ్స్ తీసుకుందాము గిఫ్ట్గా అంటే వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఏదన్నా ఒక ప్లాన్ ప్రకారం అయితే వచ్చాను. నా మైండ్లో అయితే ఒకటి ఉంది, వాటి కోసం అయితే ఎతకలాడుకుంటూ వచ్చాను. సో నాకు ఇక్కడైతే దొరికింది, తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. సో అక్కడ పని కంప్లీట్ చేసేసుకొని వివేకానంద క్లాత్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ శారీస్ అవన్నీ కూడా తీసేసుకొని రిటర్న్ వచ్చేసి నేను గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉండే సాయిబాబా లేటెక్స్కి అయితే వచ్చానండి. ఇక్కడ జర్మన్ సిల్వర్లో క్వాలిటీ అందుకు చాలా బాగుంటాయి అనేసి ఇక్కడైతే నేను తీసుకుంటాను. ఇంతకు ముందు కూడా మా మరిది పెళ్ళికి వచ్చేసి ఇక్కడ దీపపు కుందులు అలాంటివి అయితే తీసుకున్నాను. చాలా ఇయర్స్, దాదాపు 6 years అయితే అయిపోతుందండి. చాలా బాగుంటాయి, ఏమే కానీ డ్యామేజ్ అనేది కాలేదు. సో అందుకనేసి ఇక్కడికే వచ్చాను. ఇక్కడ కొన్ని కప్స్ అలా తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చానండి నేను. సో ఇక్కడ లేటెక్స్ ఇక్కడైతే ట్రెండింగ్కి తగ్గట్టుగా మంచి మంచి న్యూ కలెక్షన్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుందండి. ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మంచి కలెక్షన్ ఉంటుందండి. యూనిక్ పీసెస్, యూనిక్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అన్నిటి మీద డిస్కౌంట్ ఇస్తారు. కాకపోతే ఎక్కువ చెప్పేసి ఇంత డిస్కౌంట్ అని ఇస్తారు. వీళ్ళు ముందు నుంచి ఎందుకో ఒక 50% డిస్కౌంట్ అంటారు, కానీ రేట్లు ఎక్కువ వేస్తారు, డిస్కౌంట్ అని ఇస్తారు, అంతే తేడా. ఇంకా మరి ఏం లేదు. క్వాలిటీ అందుకు చాలా బాగుంటుంది. అన్నట్టు రాఖీ పండగ కూడా వస్తుంది కదండి. సో ఇక్కడ రాఖీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఐడియా కోసము. సో ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా చాలా బాగా, ఇంతకు ముందు అయితే ఇవన్నీ లేవు, రీసెంట్గా తెప్పించినట్టున్నారు. అందుకే మంచిగా అరేంజ్మెంట్ అయితే మంచిగా డెకరేషన్ చేసి చూస్తానే కళ్ళకు తీసుకోవాలనిపించేటట్టుగా జనాలకు మంచిగా అయితే అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి. ఇవి సిల్వర్ కోటింగ్ వచ్చిన ట్రేస్, ప్లేట్స్ అలాంటివండి. ఇవన్నీ మనం రిటర్న్ గిఫ్ట్ కానీ ఇవ్వచ్చును. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ పూలమాలలు అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఆ లేటెక్స్లో పని అయిపోయి చేసుకొని బయటకు అయితే వచ్చానండి. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఈ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా కళ్ళకు చూస్తానే చాలా బాగా అనిపించాయి. ఏమేమి ఉన్నాయి అని ఒక లుక్ అయితే వేసేసాను. ఏమన్నా తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాను, మీరే చూసేసేయండి. ఎంత అక్క ఇది? అక్కడే పెట్టిన.
సో తర్వాత వచ్చేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ వరలక్ష్మి వ్రతం రోజు అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయి పూజ చేసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చాను. అందులో మా ఇంట్లో ఉండే వెండి ఐటమ్స్ కూడా కొంచెం మెరుగు పెట్టిద్దామనేసి ఇక్కడికైతే వచ్చానండి. సో మీరే చూసేసేయండి. ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి గోల్డ్ షాప్లో కూడా పని కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ మామిడాకులు అవన్నీ తీసుకుందామనేసి మార్కెట్కి అయితే వచ్చాండి. ఇక్కడ ఫుల్ రష్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఐ థింక్ ఇప్పుడు వచ్చేసి 5 o'clock అనుకుంటానండి నేను వీటి కోసం వచ్చినప్పుడు. చూడండి 5 o'clockకి జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉంటారు. సో ఇక్కడ జనాలు చూస్తున్నారండి ఫుల్గా ఉన్నారు. ఇక్కడ నేనైతే ఫ్లవర్సు అరటి చెట్లు అండ్ మామిడాకులు అవన్నీ కూడా ఇక్కడైతే నేను తీసుకున్నాను. కావాల్సిన రేపు పూజ కావాల్సిన ఫ్రూట్స్ అలాంటివన్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇష్టం అనేసి తామర పువ్వులు కూడా చాలామంది ఇలా అమ్ముతున్నారండి. చాలా బాగా అనిపించింది. 2 వచ్చేసి 50 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. ఇక్కడ తామర పువ్వులు కూడా నేను తీసుకొని ఇక్కడ చెండు మల్లెలు అవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో మీరే చూసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుందండి. ఇప్పుడే మేము 4 o'clock బయటికి వెళ్తే వచ్చేసరికి 7 అయితే అయింది. జస్ట్ ఇప్పుడే ఇంట్లోకి వచ్చి ఇక్కడైతే పెట్టేశాను. చూడండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. సో వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో దట్ ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి వీడియోస్ అనేది పెట్టడం లేదండి. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగలేదు. సో అందుకనేసి కొంచెం వీడియోస్ అయితే పెట్టడం లేదు. అందుకనేసి జస్ట్ ఇప్పుడే తెచ్చాను. ఫ్రెష్ అప్ అయ్యేసి దీపారాధన చేసేసి ఈ వీడియో చేద్దామనేసి ఇక్కడైతే కూర్చున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి మాకు వరలక్ష్మి వ్రతం అనేది అమ్మవారిని పెట్టి అలా అయితే పద్ధతి అయితే లేదండి. సో నేనైతే ఇంట్లో ఇయర్ వచ్చేసి అమ్మవారు ఆ విగ్రహం కానీ పట్టం కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. సో అందుకనేసి ఎప్పటిలాగే ఈసారి కూడా అలాగే పూజ చేసుకుందామనేసి పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చుకున్నానండి. సో మీకు చూపిస్తాను. నేనైతే పూజ చేశానండి. పూజ అయితే అయిపోయిన తర్వాతనే ఇక్కడైతే కూర్చున్నాను. సో మీరు కూడా చేసి శారీ అయితే తీసుకున్నానండి. ఈ శారీ పట్టు శారీ ఇదైతే వివేకానంద క్లాత్ మార్కెట్లో ప్రసాద్ జానపాటి షాప్ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి అమ్మవారి దగ్గర పెడదాము అనేసి అయితే ఫస్ట్ వచ్చేసి కట్టుకుందాము అనేసి అయితే తీసుకున్నాను. కొన్ని కారణాల వల్ల అయితే నేను స్టిచ్చింగ్ అవన్నీ అయితే నాకు సెట్ కాలేదు. టైం కూడా లేదు. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. అందుకనేసి ఓకే ఉండే వాటిలో ఏదో ఒకటి కట్టుకోవచ్చు అనేసి ఈ శారీ వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నాము. ఇంకోసారి ఎప్పుడైనా కట్టుకుందాము అనేసి ఈ శారీ అమ్మవారికి పూజ దగ్గర పెట్టుకుందాం అనేసి ఈ శారీ అయితే తీసుకున్నది. ఇది పట్టు శారీ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్ కాంబినేషన్ బాగా అనిపించి ఈ కలర్ కాంబినేషన్తో పట్టు శారీస్ ఇప్పుడు నా మ్యారేజ్ ఆ టైంలో కూడా ఎగ్జాక్ట్గా ఈ కలర్ అయితే కాదు, కొంచెం ఈ షేడ్ వస్తుంది. ఇది బాగా నచ్చి నాకు తీసుకున్నాను.
ఇది ఎట్ట స్టైల్ చేస్తాను అది అనేది ఫస్ట్ దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ తర్వాత మీకు దీన్ని ఎలా డిజైన్ చేసి అనేది చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో తర్వాత వచ్చేసి మార్కెట్లో ఫుల్ జనాలు ఉన్నారండి. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను మాల కడదామనేసి. నెక్స్ట్ వచ్చేసి మామిడాకులు. ఇక్కడైతే కేజీ 200 చెప్తున్నారండి. బార్గింగ్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జనాలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనం బార్గింగ్ చేయకపోతే డబ్బులు వేస్ట్ అవుతుంది. కంపల్సరీ బార్గింగ్ చేసి అయితే తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఇస్తున్నారు. 200 ఇస్తున్నారు, బార్గింగ్ చేస్తే 180కి ఇస్తున్నారు, 150కి ఇస్తున్నారు, అలా అయితే ఇస్తున్నారు. కంపల్సరీ బార్గింగ్ చేసి అయితే తీసుకోండి. కిలో 200 అంట. తర్వాత వచ్చేసి ఈ మామిడాకులు ఇవి వచ్చేసి 20 రూపీస్. అక్కడే ఈ శారీ కూడా నచ్చింటే చాలా బ్యూటిఫుల్గా కలంకారీ ఫుల్ ట్రెండింగ్ అండి. ఇన్స్టాగ్రామ్లో కానీ అలా ఫుల్ ట్రెండింగ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఆ శారీతో పాటు ఈ శారీ కూడా తీసుకున్నానండి, చాలా బాగుంది. ఇది స్టైల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. క్లాత్ అనుకుంటే చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వచ్చిందంట. సో ఇలా వచ్చింది, చాలా బాగుంది, సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి 1000 రూపీస్ పడింది. అక్కడే ప్రసాద్ జానపట్నం తీసుకోండి. తీసుకున్నాను. కావాలంటే మీరు కూడా ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను ఈరోజు తెచ్చుకున్నాను కాబట్టి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పటికైనా ఎవరి గ్రీన్ అంటే ఓల్డ్ ఏం కాదు కదండి, అందుకనేసి ఈ కాంబినేషన్ బాగుంది అనేసి తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను జర్మన్ సిల్వర్లో ఇవైతే తీసుకున్నానండి. ఒక పీట తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 180 రూపీస్, అంటే 50% డిస్కౌంట్ అండి. 180 అనేది నాకు 90 రూపీస్ పడింది. చాలా బాగుంది. ఇది మెయిన్ డోర్ దగ్గర పెట్టేసి అక్కడే వచ్చేసి చెంబులో వాటర్ పెడితే చాలా మంచిది కదండి. అందుకనేసి ఈ పీడ అయితే తీసుకున్నాను. కింద పెట్టుకోకుండా ఒక హైట్ మీద పెట్టినా కూడా మనకు పరకందుకు పెట్టినా కూడా తగలకోకుండా, కాళ్ళకందుకు తగలకోకుండా ఉంటారనేసి ఈ పీడ వచ్చేసి మెయిన్ వేటికైనా యూజ్ చేసుకోవచ్చును. ఒకటి నేనైతే మెయిన్ డోర్ కాడ పెట్టేసి చెంబు పెడదాము అనేసి అయితే తీసుకున్నాను. చెంబు కూడా తీసుకొని చూపిస్తాను. ఇదేనండి అష్టలక్ష్మి చెంబు అంటారు కదా, అలాంటి చెంబు రాగి అయితే తీసుకున్నాను. ప్యూర్ రాగి అని చెప్పారండి. ఇదైతే చూడాలి, కలర్ అనేది పోయినా కూడా పితాంబరి పొడి అనేది యూజ్ చేసి బాగా తోమితే కలర్ అనేది బ్లాక్గా కాకుండా రెడ్డిష్ అని ఉంటుంది అనేసి చెప్పారు. చూడాలి. ఇది వచ్చేసి 300. ఇక్కడ కూడా బార్గెనింగ్ చేయండి, ఒక్కొక్కరికి ఒక రేట్ ఇస్తున్నారు. 300 చెప్పారు, నాకు 250కి అయితే ఇచ్చారు. నా ముందర వేరే వాళ్ళకైతే 270కి అయితే ఇచ్చారు. సో అందుకనేసి బార్గెనింగ్ చేయండి, ఓకేనా. డబ్బులు అనేది సేవ్ అవుతుంది బార్గెనింగ్ చేయడం వలన, ఓకేనా. బార్గెనింగ్ చేయడంలో మొహమాటం అస్సలు పడద్దండి. ఎందుకంటే తెలిసి మనం డబ్బులు నష్టపోతాము. మనం ఏదో మొహమాటానికి బార్గెనింగ్ చేయకుండా ఉన్నామనుకోండి, మన డబ్బులే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు జనాలే అట్లా ఉండారు. ఏమన్నా అంటే మా వ్యాపారమే అంత అని అంటారు. సో నా ముందరనే 270కి ఒక ఆవిడకి ఇచ్చారు. నేను బార్గెనింగ్ చేయగా 250కి అయితే ఇచ్చాడు. చూడండి, అలా ఉంటుంది. అందుకనేసి మొహమాట పడుకోకుండా బార్గెనింగ్కి చేయండి. ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు గిట్టుబాటు అయితే ఇస్తారు మనకు, లేదంటే లేదు. సో తర్వాత వచ్చేసి ఈ కప్స్ అయితే తీసుకున్నాండి. నా దగ్గర వెండివి ఉన్నాయి, కానీ అవి డైలీ వాడుతూ ఉంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని రూమ్లో ప్రమిదలాగా ఉంటాయి, అవి రోజు డైలీ వాడతాము, డైలీ యూజ్ చేస్తాము, వాటిని తోమేసుకుంటాం కాబట్టి బాగా తెల్లగానే ఉంటాయి, షైనీ. కానీ ఇవి ఎప్పుడో ఫెస్టివల్ వచ్చినప్పుడే కాబట్టి వీటిని మనం అంత యూజ్ చేయం కాబట్టి ఎంత ఎత్తి పెట్టినా కూడా బ్లాక్ అయితే ఇలాంటి ఫెస్టివల్ టైంలో చూస్తే ఇవి నల్లగా అయిపోతాయి. వాటిని మళ్ళీ మెరుగు పెట్టడం అదంతా లేకుండా నేనైతే ఈసారి ఈ జర్మన్ సిల్వర్లో ఈ కప్స్ ఇప్పుడే వచ్చాయంట, అందుకనేసి ఈ కప్స్ అయితే తీసుకున్నాను. డిజైన్ అందుకు చాలా బాగుంది.
ఈ జర్మన్ సిల్వర్ అయితే మనకు అంత ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మనం వాడుకునే నీట్గా కడిగి పెట్టుకొని శుభ్రంగా ఎగబెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఎక్కడ పెట్టినా కూడా ఇదే కలర్తో ఇదే షేనింగ్తో చాలా డేసే ఉంటాయి. ఎందుకంటే నేను ప్రమిదలు పెద్ద పెద్ద ప్రమిదలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసినాను కాబట్టి మళ్ళీ ఈ కప్పులు అయితే తీసుకున్నాను. ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడానికి ఉంటారు కదా అనేసి 5 అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్గా కొత్త మోడల్ అంట, జస్ట్ ఇప్పుడే వచ్చాయండి అని చెప్పారు. చాలా బాగున్నాయి. నాకు ఈ 5 వచ్చేసి దాదాపు 400 అయితే పడ్డాయండి. 400కు 5 గిన్నెలు వచ్చాయి. మనం వెండిలో తీసుకుంటే 400కు ఇంత వెండి కూడా రాదండి. అందుకనేసి వెండి కప్పులు ఉంటాయి, కాకపోతే ఆ నల్లంగా అయిపోయి అలా ఉంటాయనేసి ఇవి తీసుకున్నాను. ప్రసాదాలకు ఉంటాయండి, చాలా బాగున్నాయి. ఇవి సాయిబాబా లెటెక్స్ అనేసి గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే పొద్దుటూరులో గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే ఉంటుందండి. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా, చాలా క్వాలిటీ అనేది చాలా బాగుంటాయి. సో అన్ని కప్పులు మనం వెండిలో తీసుకోలేము కాబట్టి అలాగే ఒక ప్లేట్ కూడా తీసుకున్నామండి. ఈ ప్లేట్ కూడా ఆల్రెడీ నా దగ్గర ప్లేట్స్ ఉన్నాయి. ఇది కూడా వేటితో యూజ్ చేయొచ్చు కదా అనేసి నచ్చింది అనేసి చాలా బాగుంటాయి. ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను. నాకు మొత్తం ఇది అది ఈ పీట 3 ఒకే దాంతో తీసుకున్నానండి. సో అక్కడైతే 900 అయితే బిల్ అయింది. ఇది ఈ కప్స్ మొత్తం వచ్చేసి 900 అయితే బిల్ అయిందండి. చాలా బాగుంది. ఈ ప్లేట్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ అందుకు చాలా బాగుంది. వేటికైనా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. నాకు వెండిలో ఉంది ప్లేటు. నా మ్యారేజ్ టైంలో మా నాన్న వాళ్ళు అల్లుడికి కాళ్ళు కడగాలనేసి పెట్టారు. ఆ ప్లేటే నేనైతే యూజ్ చేస్తాను. ఎప్పుడు ఏ ఫెస్టివల్కి వచ్చినా కూడా ఆ ప్లేటే తీసుకుంటుంది వాడతానండి. దాని తర్వాత చూడండి ఈ ప్లేట్ అండి, చూడండి. వావ్, కొత్త వాటిల మెరుస్తాను అనుకున్నా, మెరుగు పెట్టించానండి. చెప్పాను కదా, మనం వాడుకోకుండా ఎంత నీట్గా అక్కడ పెట్టినా కూడా మనము ఎన్ని కెమికల్స్ వేసి తోమినా కూడా ఈ షైనింగ్ అయితే రాదండి మనకు. సో అందుకనేసి నేను ఫెస్టివల్కు అడుగుతాయని తెలుసు, కాకపోతే ఇట్లా బాగా తెల్లగానే ఉంటే నేనే యూజ్ చేస్తాను. నేనే కెమికల్ డైలీ ఎట్లా వాడతానో వాటిలాగానే తోమిస్తాను. మరీ నల్లగా పోయినాయంటే మటుకు ఇలా మెరుగు పెట్టిస్తానండి. గోల్డ్ షాప్ అని మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలా మెరుగు అయితే పెట్టిస్తాను. వాళ్ళు ఫ్రీగానే చేపిస్తారు. సో అందుకనేసి ఈ చెంబు ఈ ప్లేట్ అయితే అప్పట్లో మా నాన్న వాళ్ళు అయితే ఇచ్చారు. ఈ ప్లేటు ఈ చెంబు ఎప్పటికీ నేను కంచం చెంబు ఈ ప్లేట్లో ప్రసాదాలకు యూజ్ చేస్తాను. సో అందుకనేసి కంపల్సరీ ఫెస్టివల్ టైంలో అయితే వాడతాను. సో ఇవైతే ఇప్పుడు మెరుగు పెట్టించుకొని వచ్చాను, అందుకనేసి బాగా మెరుగులా మెరుస్తానండి. బాగున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే పితాంబరి పొడి అయిపోయింటే ప్యాకెట్ ఇదైతే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ డబ్బా ఒకటి తీసుకున్నానండి. ఎక్కడికైనా మనం గుడికి అందుకు పోయినప్పుడు అన్ని ఈ డబ్బాలు వేసుకొని పసుపు కుంకుమ మొక్కలు అలాంటివి ఏమన్నా ఈ డబ్బాలు వేసుకోవచ్చు అని చూస్తాను, క్యూట్ అనిపించి తీసుకున్నాను. చాలా బాగుందండి. ఆ తర్వాత వచ్చేసి గుడికి అందుకు వెళ్ళినా కూడా ఇటువంటి బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తే టెంకాయ, మనము గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది గుడి దగ్గర టెంకాయలు అమ్ముతారు కదా అనేసి అందరం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదండి. సో అలా కాకుండా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచే మనము టెంకాయ, ఆకులు, ఒక్క, పండ్లు, పువ్వులు అవి తీసుకోవడం చాలా మంచిదండి. సో అలాగే టెంకాయ అంటే లేకపోయినా కూడా పండ్లు, మన ఇంట్లో దొరికే ఆకు, ఒక్క, అగరబత్తీలు అలాంటివన్నీ మనము పూలు పండ్లు అలాంటివన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. అందుకనేసి ఇలాంటి బ్యాగులు ఒకటి తీసుకున్నాను. గుడికి అందుకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఈ డిజైన్ అందుకు నచ్చింది కదా, బాగుందనేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో ఈ బాక్స్ అనేది ఒకటి క్యారీ చేస్తే మనకు పూజలకు పోయినప్పుడు మెస్సీగా పేపర్లలో అట్లా పసుపు కుంకుమ పేపర్లలో చుట్టి పెట్టుకోకుండా ఇలాంటి డబ్బాలు యూజ్ చేస్తే చాలా మనకు బెనిఫిట్ అవుతుంది. ఇలాంటి బ్యాగులు కూడా పాడవకుండా ఈజీగా ఇలా పెట్టుకొని పోవచ్చునండి. సో తర్వాత వచ్చేసి నేను ఎప్పటి నుంచో ఇవి తీసుకున్నాము పూజలోకి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇవి గోల్డ్ కోటింగ్ వచ్చాయి. ఇవి వచ్చేసి వెండి పువ్వులేనండి. ఈసారి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయి
రేపు వరలక్ష్మి వ్రతం అనగా ముందు రోజే అయితే వెళ్ళానండి. ఇప్పుడే వెళ్ళేసి తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఎప్పటి నుంచో తీసుకుని ఉంటాయి, ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఎప్పటి నుంచో తీసుకొని పూజ చేయాలని ఎంతో నాకు ఇష్టము. ఫైనల్గా ఈ రోజైతే నా కళ అయితే నెరవేరిందండి. అమ్మవారికి పూర్తిగా ఈ పువ్వులతో పూజ చేసుకుంటాను రేపు వరలక్ష్మి వ్రతం రోజు. ఇవి వచ్చేసి గోల్డ్ కోటింగ్ వచ్చాయి, కానీ గోల్డ్ కాదు, వెండివేనండి. ఇవి వచ్చేసి 2700 అయితే పడ్డాయి. చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే. రేపు అమ్మవారికి ఈ ఫ్లవర్స్తో పూజ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూశారు కదండి. ఆ తర్వాత వచ్చేసి మనం పూజ చేసుకున్న తర్వాత ఒక 5 మంది కన్నా ముగ్గురికి లేదా 5 మందికి తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి. మనకు ఉన్నంతలోనే ఒక 5 మెంబర్స్కి తాంబూలం ఇస్తే చాలా మంచిది. సో అందుకనేసి నేను తాంబూలం ఇద్దామనేసి పసుపు కుంకుమ ఇట్లా అయితే మనకి దొరుకుతాయండి. ఇవి వచ్చేసి 10 ఉన్నాయండి. 10 కలిసి 50 రూపీస్ పడ్డాయి పసుపు కుంకుమ. అండ్ ఈసారి డిఫరెంట్గా అందరు ఇచ్చినట్టు కవర్లో పెట్టేయకోకుండా తాంబూలము మన స్తోమతకు తగ్గట్టుగానే తాంబూలం అనేది ఒక జాకెట్ పీసు, గాజులు, పసుపు కుంకుమ, పువ్వు, ప్రసాదము, పండు అవి ఇస్తారు కదండి, కవర్లు పెట్టిచ్చిస్తారు. నేను ఈసారి డిఫరెంట్గా ఇద్దాము ఒక 5 మెంబర్స్ కన్నా అనేసి ఈ బౌల్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, మనం ఇచ్చేది ఏదైనా సరే మన శక్తికి బట్టి శారీ అయినా ఇవ్వచ్చు, జాకెట్ పీస్, బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వచ్చండి. అలా ఇది మనం ఇచ్చే ఏ వస్తువు ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకునేటట్టుగానే ఉండాలి. సో అందుకనేసి ఇది కూడా వాళ్ళకు ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అనేసి ప్లాస్టిక్ కవర్లలో కాకోకుండా నేనైతే ఈ బుట్ట అయితే తీసుకున్నాను. ఇది నాకు ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ పడింది. చాలా బాగుంది. గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చూడండి, పైన నెట్ వచ్చింది, కింద సిల్వర్ కోటింగ్ వచ్చింది. ఈ బౌల్ ఏదో ఒక దాన్ని కూడా ఉపయోగించుకుంటారు, పక్కనైతే పడేయరు కదా, చాలా బాగుంటుంది. సో కవర్ అయితే మనకు కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమంది పక్కన పడేస్తుంటారు కదా. సో అందుకనేసి ఈసారి డిఫరెంట్గా ఉంటే దీంట్లో పెట్టించిద్దాము అనేసి నేనైతే ఇవి అయితే తీసుకున్నాను. ఒక 3 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఇద్దామనేసి. ఇది ఈచ్ వన్ 50 రూపీస్ అయితే పడిందండి. చాలా బాగుంది కదా. ఇలా చూడండి, గిఫ్ట్ హ్యాంపర్ మాదిరి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను ఏమి అనేదన్నీ నేను వీడియోలో చూసేసేయండి. సో ఇవి అయితే తీసుకున్నాను. నేను వీటిలో గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే చూపిస్తాను. ఏమి లేదండి, ఒక బ్లౌజ్ పీసు, ఇప్పుడు నేను తీసుకున్న పసుపు కుంకుమ, ఆకు ఒక్క, అంటూ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి శనగలు కంపల్సరీ కాబట్టి శనగలు, మనం ఇంట్లో ఏదైనా ప్రసాదం చేస్తే స్వీట్ ఏదైనా పెట్టచ్చును, పండు, గాజులు, ఇవేనండి. 35 కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనము వాళ్లకు తాంబూలంగా ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది. సో ఈరోజైతే నేను ఈ షాపింగ్ అంతా అయితే చేసేసానండి. ఇవి ఇప్పుడు దండ అంతా, మామిడి తోరణాలు అవన్నీ అన్నీ నేను అరేంజ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నా ప్రిపరేషన్ అయితే ఇలా జరిగిందండి. అన్నట్టు మీరు షాపింగ్ చేశారా, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చాయని అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. సో మరొకసారి మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్.